ఎమ్మెల్సీ బైపోల్ తీర్పు భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ కి చేరుకుంది. వచ్చే నెల 5న 52 మంది భవిష్యభయం తేలి పెద్దల సభకు ఎవరు వెళ్తాలో తెలియనుంది. పోలింగ్ ప్రశాంతంగా ముగియటంతో ఇక అభ్యర్థులు ఓటింగ్ సరళి జరిగిన తీరుపై విశ్లేషణలో మునిగిపోయారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన పోలింగ్ పై చర్చించుకుంటూ అంచనాలు వేసుకోవడంలో బిజీగా మారారు. ఎమ్మెల్సీ బైపోల్లో వరంగల్ ఉమ్మడి జిల్లా అత్యంత కీలకంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఇద్దరు ఓరుగల్లు వాసులు కావటం, ఇక్కడ ఎక్కువ ఓటర్లు ఉండటంతో అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీన్మార్ మల్లన్న చెందగా ప్రేమేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి వరంగల్ జిల్లా వాసులు. గత ఎన్నికల్లోనూ వరంగల్ ఓటింగ్ కీలకంగా ఉన్నట్లు స్పష్టమవటంతో అన్ని పార్టీలు వరంగల్ పైన ఫోకస్ చేశాయి. అన్ని పార్టీల అగ్రనేతలు పాల్గొని వరంగల్లో ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక అదే స్థాయిలో పోలింగ్ జరగటంతో అందరి దృష్టి ఇక్కడే ఉంది. ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల పరిధిలో అన్ని చోట్ల పట్టభద్రులు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేశారు. తొలిసారి ఓటు హక్కు పొందిన వారు ఉత్సాహంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. మొత్తం పోలింగ్ సరళిని పరిశీలిస్తే పోలింగ్ శాతం 2 గంటలకోసారి పెరుగుతూ వచ్చింది. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు 11.40% మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు 72.66% చేరుకుంది. 6 జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు మొత్తం 1,68,727 ఉండగా 1,21,230 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 72.66% నమోదైంది. అయితే 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 76.82% పోలింగ్ నమోదైంది. ఇలా బైపోల్లో మాత్రం 4% తక్కువ నమోదైంది. పట్టణ గ్రామీణ ప్రాంతాలుగా ఓటింగ్ తీరుపైన అంచనాలు వేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఎమ్మెల్సీ బైపోల్లో వరంగల్ నగరంలో పోలింగ్ శాతం పెరిగింది. ఇలా పోలింగ్ జరిగిన తీరుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎక్కడ తమకు ప్లస్ గా మారింది, ఎక్కడ మైనస్ గా మారిందనే లెక్కలేస్తున్నారు. కొన్ని చోట్ల ఇండిపెండెంట్స్ ఒకరిద్దరు తమ ఓట్లపై ప్రభావం చూపించారనే అంచనాకు వస్తున్నారట. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉండటం, ఎమ్మెల్యేలు మంత్రులు సైతం ఎమ్మెల్సీ బైపోల్ పై ఫోకస్ చేయటం, ఓటింగ్ జరిగిన తీరు తమకు అనుకూలంగా ఉంటుందని తీన్మార్ మల్లన్న ధీమాతో ఉన్నారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి చివరి వరకు పోటీలో నిలిచిన తనపై యువతలో సానుభూతి కలిసొస్తుందని మల్లన్న భావిస్తున్నట్లు సమాచారం. ఇక యూత్ పై మోడీ చరిష్మా, బీజేపీ ప్రచార పట్టణ ప్రాంతంలో జరిగిన పోలింగ్ పై బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి అనుకూలంగా ఉన్నట్లు వెనికిడి. గతంలో బీజేపీలో పనిచేయడంతో పరిచయాలు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, కేటీఆర్, హరీష్ రావు ప్రచారాలు అనుకూలంగా మారాయన్న భావనలో రాకేష్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఎవరికి వారే వరంగల్లో జరిగిన పోలింగ్ తో మిగతా 2 జిల్లాల్లోని ఓటింగ్ తీరుకు అనుసంధానం చేసుకుంటూ లెక్కలేసుకుంటున్నారు. ఈసారి బైపోల్ వరంగల్ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎవరు మండలిలో అడుగు పెట్టడానికి అవకాశం దక్కించుకుంటారనే దానిపై హాట్ గా చర్చ జరుగుతోంది. ఈ ఉత్కంఠకు జూన్ 5న వెలువడే ఫలితాలతో తెరపడనుంది.